హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే అసలు అరుణాచలం వెళ్తానని అనుకోలేదు. నాకేంటో ఆల్ ఆఫ్ సడన్ అరుణాచలం వెళ్ళాలని అయితే క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. అది ఎందుకో కూడా తెలియదు. మేబీ ఆ శివయ్య పిలుపు వల్లే అనుకుంటా. నాకైతే ప్రీవియస్గా అసలు అరుణాచలం టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి అని నార్మల్గా అరుణాచలమే కాదు, నేనైతే ఏ టెంపుల్కి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించాను. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి నాకైతే టెంపుల్స్కి వెళ్ళాలని క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మెయిన్గా అరుణాచలం, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఎవరితో వెళ్ళాలి, అలోన్గా ఎలా వెళ్ళాలి అని థింక్ చేస్తున్నాను. బట్ వన్స్ మన శివయ్య మనల్ని పిలిపించుకోవాలని ఫిక్స్ అయ్యాక ఇలాంటి రీజన్స్ అన్నీ కనబడతాయా? అసలు స్కోప్ ఉందా? ఎలాంటి రీజన్స్ అయినా ఫట్ అని పోవాల్సిందే కదా. ఇలాగే నాకు జరిగిందనుకుంటా. లేదంటే నేనేంటి అరుణాచలం వెళ్ళాలనుకోవడం ఏంటి? ఇదంతా శివయ్య మహిమ కాకపోతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే ఇంత ఫాస్ట్గా ఆయన నుంచి పిలుపు వచ్చింది, ఆయన దర్శనం అయితే జరిగింది అని. అండ్ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే మీరే చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేదు కదా, అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. నేను ఏ టైంకి రీచ్ అయ్యాను, ఏ టైంకి రీచ్ అవుతే దర్శనం పీస్ఫుల్గా జరిగింది, అండ్ గిరి ప్రదర్శన ఏ టైంలో చేస్తే బాగుంటుంది, అన్ని డీటెయిల్స్ అయితే నేను ఫుల్ వ్లాగ్లో అయితే మెన్షన్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన లింక్ క్లిక్ చేసి చూసేయండి. విల్ షేర్ ఫ్యూ మోర్ డీటెయిల్స్ ఇన్ నెక్స్ట్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ, బై బై.